హాయ్ అండి. మనలో చాలా వరకు ఆడవారు ఇంట్లో ఉంటూ ఇంట్లో వారిని చూసుకుంటూ ఖాళీ సమయంలో ఏదో ఒకటి చేయాలనే కోరిక. అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత, భర్తలు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ఖాళీ సమయం ఉంటే ఉండొచ్చు. ఆ సమయంలో ఏదో ఒకటి చేయాలన్న కోరిక ఉంటుంది. లేదంటే కొంతమంది ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఈ ఖాళీ సమయాన్ని ఏదో రకంగా ఉపయోగించుకుంటే బాగుంటుంది అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుందండి. చదువుకోలేక కొంతమంది, బయటికి వెళ్ళే ధైర్యం లేక కొంతమంది, ఎలా ఉంటుందో ఏమనుకుంటారో అని కొంతమంది, ఇలా చాలా రకాలుగా ఆలోచించి ముందుకైతే రారు. బయటకైతే పడలేకపోతారు, కానీ మనసులో చాలా వరకు ఆలోచన ఉంటుందండి. కానీ ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అది చదువుతో సంబంధం ఉండదు, తెలివితేటలతో, వాళ్ళ పనితీరు, నైపుణ్యంతో ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది. ఆ టాలెంట్ని మీరు బయటికి తీసుకురండి. ఇంట్లో ఉండి చేయగలిగింది అయినా సరే చిన్నదేగా ఏమనుకుంటారో అనే వెనకడుగు మాత్రం వేయొద్దండి. చాలా వరకు టైలరింగ్ వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు వెనకడికి వేయొద్దు. టైలరింగ్ స్టార్ట్ చేయండి, చిన్నగానే స్టార్ట్ చేయండి. మాకు పెద్ద సీనియారిటీ లేదు అని అనుకోకండి. ముందు చిన్నగా స్టార్ట్ చేయండి. చాలా వరకు ఫాల్స్ కుట్టడము, జిగ్జాగ్ లాంటివి చేయడము, లేదంటే ఇంకా పై కుట్లు వేయడం లాంటివి స్టార్ట్ చేయండి. ఇప్పుడు బయటికి వెళ్ళి కుట్టించాలంటే 30-40 రూపీస్ అడుగుతున్నారు, చిన్నపిల్లలవి కూడా. అలాగే మీరు ఇళ్ళ దగ్గర ఉన్నవాళ్ళు ఇలా టైంని ఉపయోగించుకోండి. లేదంటే చిన్న అల్లికలు, కుట్లు కానివ్వండి, లేదంటే పెద్ద టైలరింగ్ షాపుల దగ్గరికి వెళ్ళి శారీస్కి పాళ్ళు కుట్టడము అలా తీసుకోవచ్చు. లేదంటే ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చు, స్టోన్ వర్క్, బ్లౌజ్కి వర్క్ చేయొచ్చు. లేదంటే చాలామంది ప్లెయిన్ జాకెట్లు కుట్టించుకుని వాటికి వర్క్ చేయించుకుంటూ ఉంటారు, అలా చేయొచ్చు. లేదంటే ఇప్పుడు శారీకి టెజల్స్ వస్తున్నాయి లేటెస్ట్గా, చాలా వరకు ఆ టెజల్స్ వేసుకోవడం చేయొచ్చు. ఏదో ఒక చిన్న బిజినెస్ లాగా స్టార్ట్ చేసి, పెద్దగా అక్కర్లేదండి, చిన్నగా మనకు వచ్చిన నైపుణ్యాన్ని ఉపయోగించుకుని తెలివితేటలుగా ఆలోచించి ముందుకు వెళ్ళగలిగితే ఏదో ఒక దారి ఖచ్చితంగా దొరుకుతుంది. చదువుకున్న వాళ్ళైతే చదువుని వృధాగా వదిలేయకుండా ఏదో ఒక చిన్న ట్యూషన్స్ చెప్పడం, స్కూళ్ళకి చెప్పడం లాంటివి కూడా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి.